హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై క్రియేటివ్ కూప్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మనం మదర్స్ డే సందర్భంగా అమ్మ చేతి ఆవకాయ రుచి చూడబోతున్నామండి. అవి చూస్తున్నారా, మామిడికాయలు. వాటిని కోలంగో అంటారు అనుకుంటానండి. ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంటే అక్కడ నుంచి తెంపి తెచ్చుకున్నాము. ఒక 7-8 కాయల దాకా వాడామండి మేము ఆ సైజులో. అదిగో మా మమ్మీ అండి మనకి తుడిచి హెల్ప్ చేస్తున్నారు. అయితే కాయలన్నీ బాగా కడిగి దాని పక్కన దాన్ని కట్ చేసిన తర్వాత పైన వచ్చే జీడి అంతా బాగా కడిగేసి బాగా తుడిచి కొంచెం ఫ్యాన్లో డ్రై చేసి పెట్టుకోవాలి, తడేం లేకుండా. అలా డ్రై చేసిన తర్వాత వాటి మూటికలు తీసేసి కొంచెం షార్ప్ నైఫ్తో కట్ చేయాలి. మామిడికాయ కొట్టే కత్తి వేరే ఉంటుంది, అది మా అందరికీ ఇంట్లో అవైలబుల్ ఉండదు కాబట్టి మామూలు కత్తి, అంటే మా దగ్గర కూడా లేదు, అందుకని మామూలు కత్తితో కొడుతున్నాం అనమాట. అయితే ఇది మా చెల్లి వాళ్ళ ఇంట్లో చేయటం వల్ల మా చెల్లి వాళ్ళ మామయ్య గారు హెల్ప్ చేస్తున్నారు మనకి అది కొట్టడంలో. ఆయనేనండి. అయితే అవ్వటానికి 65 అయినా చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండి, మనలాగానే ఉంటారు. అయితే అగో ఆయన కాయలు కొడుతున్నారు చూసారా. అలా అంతా ఇంచుమించుగా ఒకే సైజు వచ్చేలాగా కొట్టుకోవాలండి. అయితే మదర్స్ డే అనుకున్నప్పుడు మనం అమ్మ గురించి ఒక 2 విషయాలు మాట్లాడుకుందామా? అమ్మ అంటే నిస్వార్థమైన ప్రేమ అండి. అమ్మ లేనిదే మనం లేము. మనం ఎప్పుడైనా చిరాకు పడినా, కోప్పడినా, విసుక్కున్నా తను మాత్రం ఎప్పుడూ కోప్పడకుండా, చిరాకు పడకుండా, విసుక్కోకుండా మనకెప్పుడు మంచే చెప్తూ ఉంటుంది. మనం తర్వాత రియలైజ్ అవుతాం, అయ్యో ఆ రోజు అమ్మను అనవసరంగా బాధ పెట్టామే అని. ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సిందే అనుకుంటాం. అలా అనుకునే బదులు అప్పుడే కొంచెం పేషెన్స్ ఉండి అమ్మని బాగా చూసుకుంటే వాళ్ళు హ్యాపీ, వాళ్ళ బ్లెస్సింగ్స్తో మనం కూడా హ్యాపీ. అయితే ఇప్పుడు తిరిగి పచ్చడి దగ్గరకు వస్తే అదిగో ఆయన చూసారా, పీసెస్ అన్నీ మనకి ఎంత చక్కగా కొట్టి పెట్టారో. అదిగో మా మదర్. అయితే అందులో ఏంటంటే జీడి ఉంటుంది కదండి, టెంక, అది తీసేయాలండి. అది తింటే మంచిది కాదు, కడుపు పాడవుతుంది అంటారు. సో అందుకే అది తీసేసి అలా నీట్గా తుడిచిపెట్టుకోవాలి. అలా తుడిచిపెట్టుకుని చూసారా, జాగ్రత్తగా ముక్క ముక్క నీట్గా తుడుస్తున్నారు. అలా నీట్గా తుడిచిపెట్టుకున్న తర్వాత మాకు ఒక 1.5 కిలో వచ్చాయండి కొట్టిపెట్టిన ముక్కలు. ఆ 1.5 కిలో ముక్కలకి నేను ఇప్పుడు మీకు మెజర్మెంట్స్ చెప్తాను. మధ్యలోని మేము కొట్టేప్పుడు ఒక కాయ పండిందండి కొంచెము, అది చూసారా మెత్తగా ఉంది. అలాంటి మెత్తగా ఉన్న కాయలు వేయకండి, పచ్చడి త్వరగా పాడైపోతుంది. అయితే అవి ఏం చేయాలి, వేస్ట్ అవుతాయి అనుకున్నారా? అబ్బెబ్బే, ఉప్పు కారం వేసుకొని తినేటివేనండి. లేకపోతే మామిడికాయ పులిహార పెట్టుకోవచ్చు, లేకపోతే పప్పులో వేసుకోవచ్చు, చాలా ఆప్షన్సే ఉన్నాయి మనకి. అయితే అదిగో చూసారా, అవి 1.5 కిలో పట్టిందండి మనకి. దాంట్లో వేయటానికి కారం, నూనె, వేరుశనగ నూనెైనా వాడచ్చు, లేకపోతే నువ్వుల నూనెైనా వాడచ్చు. అది ఆవపిండి, అది ఉప్పండి, మన మామూలు కళ్ళుప్పే, కానీ దాన్ని మిక్సీ పట్టి పౌడర్ చేసి పెట్టుకున్నాము. ఇది మెంతిపొడి. కళ్ళుప్పు పౌడర్ ఎందుకు చేసామంటే అది ఉప్పు అలాగా గడ్డగా వేసేస్తే అది కొన్నిసార్లు కరగదండి, అలా క్రిస్టల్స్లో ఉండిపోతుంది. సో అలా ఉండిపోతే మనం తినేటప్పుడు పలుకు పలుకుగా మనకు తగులుతుంది అనమాట నోటికి. అందుకని ఇలా పొడి కొట్టి పెట్టుకుంటే బాగుంటుంది. అయితే అదిగో చూసారా, అలా మేము ప్లెయిన్ తడి లేని టబ్లో వేసుకుని పెట్టుకుంటున్నాము. మీరు ఎందులో అయినా, పెద్ద బేసిన్లో అయినా దేంట్లో అయినా వేసుకోవచ్చు, అలా ఏమి ఇబ్బంది లేదు. అయితే అదిగో అది చూసారా, ఆవు పిండి అండి. మేము చిన్న గ్లాస్ కొలత పెట్టుకున్నాము. గ్లాసే కొలత ఎందుకు పెట్టాము అంటే అప్పట్లో మనకిలాగా ఇప్పుడున్నట్టుగా కప్ మెజర్మెంట్స్ ఇన్ని గ్రామ్స్ అన్ని గ్రామ్స్ అని మెజర్ చేసేవాళ్ళు కాదు కదా, అంతా అంచనాయే కదా. అందుకు వాళ్ళకి 1.5 కిలోకి అలా చిన్న టీ గ్లాస్తో 2.5 గ్లాసెస్ ఆవు పిండి, అలా మెజర్మెంట్స్ అనమాట. అందుకని నేను ఆ కౌంట్ డిస్టర్బ్ చేయాలనుకోలేదు. సో నేను కూడా అలాగనే కంటిన్యూ చేశాను. ఆ చిన్న టీ గ్లాస్ సైజ్తో 2.5 గ్లాసెస్ ఆవు పిండి తీసుకున్నాము. ఒక 1/2 గ్లాస్ మెంతిపొడి తీసుకున్నాము. మెంతిపొడి ఎక్కువ వేస్తే అండి చేదు వచ్చేస్తుంది, కాబట్టి మెంతిపొడి ఎక్కువ వేయకండి. కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం వేయకండి. అది చూసారా, ఒక 1/2 గ్లాస్ దాకా మెంతిపొడి వేసాము. మెంతిపొడి వేసిన తర్వాత దాంట్లోనే ఇప్పుడైతే ఒక 1.5 గ్లాస్ ఉప్పు వేసాము. కానీ లాస్ట్లో కొంచెం టేస్ట్ చేసినప్పుడు మాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, అప్పుడు ఇంకొక 1/2 గ్లాస్ ఉప్పు వేసామన్నమాట. సో టోటల్ 2 గ్లాసెస్ ఉప్పు పడింది దీనికి. చూసారా, టోటల్ 2 గ్లాసెస్ దాకా ఉప్పు పడిందనమాట. నెక్స్ట్ కారం అండి. మేము 1.5 గ్లాస్ వేసామండి కారము, ఆ చిన్న టీ గ్లాస్తో. మేము కారాలు కొంచెం తక్కువ తింటామని తక్కువ వేసుకున్నాము. ఎక్కువ తినాలి, మాకు ఎక్కువ కారం కావాలి అనుకున్న వాళ్ళు మీ సౌకర్యంగా, అంటే మీకు ఎంత కారం కావాలి అలా మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. చూసారా, 1.5 గ్లాస్ వేసాము.
అలా అవన్నీ వేసిన తర్వాత అవి కొంచెం కలుపుకోవాలండి. కొంచెం కలిపిన తర్వాత ఆయిల్ వేయాలి. అలా కలపకుండా ఆయిల్ వేసేస్తే ఎక్కువ ఉండలు కట్టేస్తాయి. అప్పుడు ఎక్కువసేపు కలపాల్సి ఉంటుందన్నమాట. గరిటె పెట్టి ఎక్కువసేపు తిప్పాల్సి ఉంటుంది. అలా బదులు ఇలా కొంచెం కలిపి వేయడం వల్ల ఏమవుతుందంటే అది కొంచెము ఉండలు తక్కువ కడతదనమాట. చూసారా, అలా కొద్దిగా ముక్కకు పట్టినట్టుగా కలిపేసి ఆ తర్వాత ఇప్పుడు ఆయిల్ వేస్తాం అందులో. ఆయిల్ అయితే అండి 1.5 కిలోకి 1.5 లీటర్ ఆయిల్ పడుతుందండి లెక్క ప్రకారం అయితే. 1:1 లాగా మామూలుగా మన పికల్స్ షాప్స్లో అలా ఉండే పచ్చళ్ళకైతే. కానీ మేము ఇంట్లోకేమో చేస్తున్నాము, తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము, మేము ఎక్కువ ఆయిల్ తినము అన్న ఉద్దేశంలో 1 లీటర్ నూనె పట్టింది మాకు. మెయిన్గా మేము ఏం చూసామంటే ముక్క ములిగేదాకా ఆయిల్ వేయాలి అనుకున్నాము. మేము ఎత్తిపెట్టిన డబ్బాలో ముక్కలన్నీ ములిగి దానిపైన ఒక 1 ఇంచ్ హైట్ ఆయిల్ వచ్చేదాకా మాత్రమే మేము వేసాము. అది మీరు పెట్టే డబ్బా బట్టి కూడా ఉంటుంది. వైడ్ బాటమ్ డబ్బా ఉంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది. అది కొంచెం డబ్బా నారోగా ఉంటే కనుక తక్కువ ఆయిల్ పడుతుంది. అది మీ డబ్బా బట్టి, మీ టేస్ట్ బట్టి కూడా మీరు చూసుకోవచ్చు. మా డబ్బాలో అయితే అది కొంచెం ముక్క ములిగేదాకా మేము కాన్సన్ట్రేట్ చేసాము. అదర్వైజ్ మీకు మెజర్మెంటే కావాలంటే 1:1 అనమాట. 1 కిలోకి 1 లీటర్ అలాగా. మాకైతే ఇక్కడ 1.5 కిలోకి ఒక 1 లీటర్ దాకా మేము యూస్ చేసాము. మేము వాడింది నువ్వుల నూనె అండి, కానీ వేరుశనగ నూనె అయినా కూడా వాడచ్చు. ఏదైనా బాగుంటుంది, ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వాడుకోవచ్చు. అదిగో మా మమ్మీ ఫైనల్ చెక్ అనమాట, ఉప్పు అన్నీ సరిపోయా లేదా అని. అయిపోయి అన్నీ సరిపోయాయి అనేసి ఇప్పుడు అది ఒక 1-2 అవర్స్ అలా పక్కన ఉంచేసి ఆ తర్వాత దాన్ని ఒక క్లీన్ డబ్బాలోకి ఎత్తిపెట్టాను. డబ్బా అని ఎందుకన్నానంటే జాడీ లేదండి. బై ద వే, అది నేను లాస్ట్ ఇయర్ మదర్స్ డేకి వేసిన ఆర్ట్ అండి. అది మదర్ అండ్ బేబీ అనమాట, షెల్లో. సో అదిగో డబ్బా. నేను డబ్బా అని ఎందుకన్నానంటే జాడీ లేదండి. ఈ కాలంలో జాడీలు చాలా తక్కువ మంది వాడుతున్నారు. జాడీలోనే పెడితే ఉంటుందా లేకపోతే ఉండదా అనే డౌట్ రావచ్చు కదా. నేనైతే జాడీ వాడలేదండి, నా దగ్గర లేదు కాబట్టి. డబ్బాయే ఉంది, డబ్బాలోనే పెట్టాను. అండ్ బాగుంది కూడా. చూసారా, అది డబ్బాలో పెట్టి ఒక 3 డేస్ ఉంచిన తర్వాత తీసామండి. 3 డేస్ వరకు కలపలేదు, కదపలేదు. అలా యాజ్ ఇట్ ఈజ్ అలా మూతేసి 3 డేస్ ఉంచేసి 3 డేస్ తర్వాత తీసి ఇప్పుడే కలుపుతున్నాము. 3 డేస్ తర్వాత వ్యూ అది. అలా బాగా కలుపుకుని పెట్టుకోవాలి. అవునండో చెప్పడం మర్చిపోయాను, అందులో వెల్లుల్లి రెబ్బలు వేసానండి. అది ఎందుకనో రికార్డ్ అవ్వలేదు. వెల్లుల్లి రెబ్బలు వేసాను. అదే సేమ్ గ్లాస్తో తొక్క తీసి పెట్టుకున్నవి ఒక గ్లాస్ వేసాను అనమాట. అదిగో చూసారా, అది కొద్దిగా నానిందండి. ఒక 50-60% నానింది ముక్క బాగా. ఇంకొక 2-3 డేస్ అయితే కంప్లీట్గా నానిపోతుంది అది. చూసారా, అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. చక్కగా వేడి వేడి అన్నంలో అంత ఆవకాయ నెయ్యి పెట్టుకుని, వావ్, డెడ్లీ కాంబినేషన్ కదా. నాలా ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్స్లో చెప్పండి. సో అది అలా బాగా కలిపి పెట్టుకుని కింద మీద కలిపి పెట్టుకోవాలండి. మళ్ళీ మూతేసేసి మళ్ళీ ఒక రోజంతా ఉంచేయాలి. మళ్ళీ తీసి మళ్ళీ కింద మీద కలిపి పెట్టుకోవాలి. అలా నేను ఒక 2 డేస్ ఉంచి అప్పుడు మళ్ళీ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారా, అది 2 డేస్ తర్వాత వ్యూ. ఇందాక చూపినప్పటికీ ఇప్పుడు చూపించినప్పటికీ ముక్క ఇంకొంచెం నానింది చూసారా. అదండి ఇవాల్టి వీడియో. అమ్మ చేతి ఆవకాయ. ఆ గరిటెకున్నది కూడా మేము వేస్ట్ చేయలేదండి, అది కూడా అన్నంలో కలిపేసాము. టబ్బుకున్నది కలిపేసాము, ఈ గరిటెకున్నది కూడా కలిపేసాము. అంతవరకు ఆగలేక మా చెల్లి ఒక ముక్క వేసేసింది మధ్యలో. ఓకే అండి, మీరు ట్రై చేయండి. మీ కమెంట్స్ చెప్పండి మాకు, మీకు ఎలా అనిపించింది. మీ మమ్మీని మీరు మదర్స్ డేకి ఎలా విష్ చేశారు ఏంటి అన్నీ మాకు చెప్పండి. మీ వ్యూస్ షేర్ చేయండి. అంతవరకు మీరేం చేయాలి, మా వీడియోస్ చూడాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. మీ కమెంట్స్ మాకు అందచేయాలి. మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వాలి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో మాకు కమెంట్స్లో చెప్తే మేము అవి ట్రై చేస్తామన్నమాట చేయటానికి. ఓకే అండి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.